ఆంధ్రప్రదేశ్ సంచాలకులు ఖజానా మరియు లెక్కలు మంగళగిరి వారి ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు 2026 జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కుటుంబ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28లోగా తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలని తూర్పుగోదావరి జిల్లా ఖజానా అధికారి ఎన్ సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను 2026 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 లోపు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నిర్ణీత గడువులో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలిపారు. లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు పలు సౌకర్యవంతమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పెన్షనర్ల జీవన ప్రమాణ్ స్పేస్ అప్లికేషన్లు మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేయడం ద్వారా లేదా సమీపంలోని మీ సేవా కేంద్రం లేదా సంబంధిత ఉప ఖజానా కార్యాలయంలో ప్రత్యక్షంగా వచ్చి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చని పేర్కొన్నారు. బయోమెట్రిక్ సరిగ్గా నమోదు కాకపోవడం, ఆరోగ్య సమస్యలు, మంచానికి పరిమితమైన పరిస్థితిలో ఉన్న పెన్షనర్లు తమ పరిస్థితిని సంబంధిత ఉప ఖజానా కార్యాలయానికి ముందుగా తెలియజేస్తే ఖజానా సిబ్బంది స్వయంగా పెన్షనర్ వద్దకు వెళ్లి లైఫ్ సర్టిఫికేట్ను ధృవీకరిస్తారని జిల్లా ఖజానా అధికారి సత్యనారాయణ తెలిపారు. ఓటీపీ మొబైల్ ఫోన్కి పంపడం జరుగుతుందని, కావున సదరు మనుగడలో ఉండేలా చూసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. నమస్కారం అండి. నేను ఎన్ సత్యనారాయణ, జిల్లా ఖజానా అధికారి, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. ముఖ్యంగా లైఫ్ సర్టిఫికేట్స్ ఈ నెల పెన్షనర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ నెల అంటే జనవరి ఫిబ్రవరి నెలలో తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్స్ సమర్పించాలి. వారు ఇదివరకు నవంబర్ డిసెంబర్లో కనుక ఎవరన్నా సమర్పించి ఇంకా అక్కర్లేదు అనుకుంటాను వీల్లేదు. అప్పుడు సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్స్ పరిగణలో తీసుకోబడవు. ఇది గవర్నమెంట్ జనవరి ఫిబ్రవరికి మార్చడం వల్ల జనవరి నుంచి ఫిబ్రవరి 28 వరకు తీసుకోవాల్సిన లైఫ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ద్వారా మాకు సమర్పించాలి. ఇది జీవన ప్రమాణం ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు మా ఆఫీస్కి నేరుగా వస్తే మేము చేస్తాము, లేదా మీ మొబైల్ యాప్ ద్వారా ఈ జీవన ప్రమాణం డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మీరు ఇవ్వచ్చు. తర్వాత లేదా మీ సేవా కేంద్రం ద్వారా ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ మధ్య పెన్షన్ అసోసియేషన్ వారు కూడా వీటికి సహకరిస్తున్నారు కాబట్టి వారి ద్వారా కూడా మీరు అప్రోచ్ అయ్యి ఇవ్వచ్చు. ఈ విధంగా కూడా మీరు లైఫ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఉద్యోగులు మాత్రమే వాటికి ఖచ్చితంగా వేయాలి. వారికి సంబంధించిన ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా ఖచ్చితంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. దీనికి ముఖ్యంగా మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ అప్ అయింది లేదు చూసుకోవాలి. ముఖ్యంగా సెల్లో మీరు ఖచ్చితంగా ఓటీపీ వచ్చేటట్టుగా మీ సెల్ బ్యాలెన్స్ వేయించుకుని మీ సెల్కి ప్లస్ మీ ఆధార్కి లింక్ అప్ అయింది లేదు సరి చూసుకుని మాత్రమే వెళ్ళండి. లేకపోతే రావట్లేదు అనేటువంటి ట్రబుల్ మీరు పడకుండా ఉంటారు. అది సరి చూసుకుని మీరు ఖచ్చితంగా జనవరి ఫిబ్రవరిలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. మా ట్రెజరీ సమర్పించినట్లయితే మీ పెన్షన్ ఆగకుండా మళ్ళీ సంవత్సరం అంతా ఇస్తాము. ఒకవేళ మీరు ఈ జనవరి ఫిబ్రవరిలో కనుక మీరు సమర్పించకపోతే మార్చి నెల పెన్షన్ ఆపేస్తారు, గవర్నమెంట్ ఆపేస్తుంది. మళ్ళీ మీరు తర్వాత మళ్ళీ దీన్ని చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ట్రబుల్ లేకుండా మీ పెన్షన్ ఆగకుండా సరి చూసుకోవాలని ఇందు మూలంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించి, పెన్షన్ అసోసియేషన్ వారు కూడా దీన్ని సహకరించి అందరికీ కూడా ఎన్లైట్ చేయాలని కోరుతున్నాను. మరి దీన్ని సహకరించి మీ పెన్షనర్స్ అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దీనికి సంబంధించినటువంటి వివరణలు పెన్షన్ అసోసియేషన్స్ వారికి విన్నవిందామనేటువంటి ఉద్దేశంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మేము జిల్లా ఖజానా కార్యాలయం ఆవరణలో పెన్షనర్స్ అసోసియేషన్స్ వారందరికీ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి తప్పనిసరిగా వారిని ఎన్లైట్ చేసి పెన్షనర్స్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వారి సౌకర్యార్థం మేము కోరుతున్నాం. అదేవిధంగా మా కార్యాలయంలో కూడా వారందరూ కూడా సరైనటువంటి సదుపాయాలు మేము కల్పిస్తూ మేము ప్రతి పెన్షనర్ని కూడా జాగ్రత్త కేర్ తీసుకుంటామనే విధంగా మీకు విన్నవిస్తున్నాను. ఖచ్చితంగా వినియోగించవలసిందిగా కోరుచున్నాను.